నమస్కారం. ఈరోజు మనం రక్షక్పురం దగ్గర ఉన్న శివాలయం మందిరానికి వచ్చాము. ఇక్కడ ప్రతిరోజు అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి శివుని ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గోశాల ఉంది, రావి చెట్లు ఉన్నాయి. ఈ వాతావరణం భక్తులకు ఒక ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది. ఈ యొక్క శివాలయంలో గజస్తంభం కూడా ఉంది. అసలు గజస్తంభం ఎందుకు పెడతారు, దానికి అర్థం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. హిందూ దేవాలయాల్లో కనిపించే ప్రతి నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. దేవాలయం ముందు కనిపించే పొడవైన స్తంభాన్ని ధ్వజస్తంభం అంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటంటే దేవుడు ఉన్న పవిత్ర స్థలానికి ఇది సూచిక. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు దీనికి నమస్కారం చేస్తారు. మన అహంకారాన్ని వదిలి భక్తితో దేవుణ్ణి దర్శించాలి అనే భావన. పండుగ సమయంలో ధ్వజారోహణ చేస్తారు. ఇది దేవతల ఆహ్వాన చిహ్నంగా కూడా భావిస్తారు. కొన్ని ఆలయాల్లో బంగారు పూతతో అలంకరిస్తారు. శివుడి ముందు నంది ఎందుకుంటుంది? నంది శివుడి వాహనం మరియు పరమ భక్తుడు. నంది యొక్క అర్థం: నంది శివుడి ద్వారపాలకుడు, భక్తి, నమ్మకం, సహనం యొక్క ప్రతీక. నంది ఎప్పుడు శివలింగం వైపు చూస్తూ ఉంటుంది. ఇది మన మనసు కూడా దేవుడి మీదే ఉండాలి అనే సందేశం. చాలా మంది నంది చెవిలో కోరికలు చెప్తే శివుడికి చేరుకుంటుందని నమ్ముతారు. అమ్మవారి ముందు సింహం ఎందుకుంటుంది? సింహం అనేది చాలా దేవతల వాహనం, ముఖ్యంగా దుర్గాదేవికి. దీని భావం సింహం ధైర్యం, శక్తి, పరాక్రమానికి ప్రతీక. చెడుపై మంచి విజయం సాధించడం సూచిస్తుంది. భయాన్ని జయించే శక్తి దేవికి ఉందని తెలియజేస్తుంది. చిన్నగా చెప్పాలంటే ధ్వజస్తంభం పవిత్రత మరియు దేవుని ఆహ్వానం. నంది భక్తి మరియు శివుడిపై ఏకాగ్రత. సింహం శక్తి మరియు ధైర్యం.